హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ఇవాళతో ముగియనుంది. దాదాపు 19 రోజులుగా జరుగుతున్న ఈ సదస్సుకు 193 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. భారత్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో జీవభద్రత, సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ, జీవ ఇంధనాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై సభ్య దేశాల మధ్య సుదీర్ఘ చర్చలు సాగాయి. 2 ఏళ్ల తర్వాత తదుపరి సమావేశాన్ని దక్షిణ కొరియాలో నిర్వహించనున్నారు. రాజధాని హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు చివరి దశకు చేరుకుంది. 19 రోజుల పాటు జరిగిన ఈ సదస్సు ఇవాళ ముగియనుంది. ఆర్థిక సంక్షోభంతో నిధుల సమీకరణపై మల్లగులాలు పడిన సభ్య దేశాలు పరిమిత స్థాయిలో 4 అంశాల్ని ఆమోదించడం మినహా మరే కీలక నిర్ణయాల్ని తీసుకోలేకపోయాయి. మొత్తం 193 దేశాలు, 8,000 పైచిలకు విదేశీ ప్రతినిధులు వేర్వేరు సమయాల్లో జీవ వైవిధ్యం, జీవావరణ అంశాలపై మేధోమథనం జరిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 19 రోజుల పాటు జరిగిన 3 వేర్వేరు సమావేశాలు సముద్ర జీవ వైవిధ్య పరిరక్షణ, జీవ ఇంధనం, జీవ భద్రత, స్థానికేతర జీవులతో ముప్పు, స్థానికులకు లబ్ధి వంటి అంశాలను సుదీర్ఘంగా చర్చించాయి. అక్టోబర్ 1వ తేదీ నుంచి 5 వరకు మీటింగ్ ఆఫ్ పార్టీస్ మాప్ 6 పేరిట చర్చలు జరిపిన సభ్య దేశాలు అనంతరం అక్టోబర్ 8 నుంచి 16వ తేదీ వరకు కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్ కాప్ పేరిట సమావేశం అయ్యాయి. అక్టోబర్ 16 నుంచి దేశాల మంత్రుల స్థాయిలో ఉన్నత స్థాయి సదస్సులోనూ కీలక అంశాలపై సభ్య దేశాలు చర్చలు సాగిస్తున్నాయి. కొన్ని అంశాలపై సభ్య దేశాలన్నీ ఓ అంగీకారానికి వచ్చిన నిధులు, వనరుల సమీకరణ వంటి అంశంపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన వీడటం లేదు. భారత్ ముందుకొచ్చి జీవ వైవిధ్య పరిరక్షణ కార్యకలాపాలపై వెచ్చించేందుకు 256 కోట్ల రూపాయల్ని ప్రకటించిన ఇతర దేశాలు దీనిపై ఇంకా మల్లగులాలు పడుతూనే ఉన్నాయి. Either the RED Plus matter, the resource mobilization, or the financial mechanism guidance is still an open issue as of plenary tomorrow. Operational targets that could be agreed in advance of greater discussions. There could be an agreement of moving on some aspects of mobilization of resources in advance of the adoption of stronger targets as well. మరోవైపు ఆఖరి రోజున కూడా ఉన్నత స్థాయి సమావేశంతో పాటు ఎజెండాపై చర్చించేందుకోసం వర్కింగ్ గ్రూపులు, నిధుల సమీకరణపై ఏర్పాటైన సభ్యదేశ బృందాలు చర్చలు జరపనున్నాయి. ఇటు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చిన అంశాల్ని ఉన్నత స్థాయి సమావేశం ఆమోదించనుంది. గత 19 రోజులుగా చర్చలు సాగించి రూపొందించిన నివేదికను కూడా సిబిడి ఆమోదిస్తుంది. అంతకుముందు 2014లో నిర్వహించనున్న సదస్సు వేదికను అధికారికంగా ప్రకటించనున్నారు.